Namaste dear students, welcome to our video lesson number 550. In this video, we are going to learn dare. Dare can be used as modal auxiliary and principal verb, or you can say main verb. Main verb గాను and modal auxiliary రెండింటిగాను యూస్ చేసేటటువంటి ఒక వర్బ్ డేర్. డేర్ అంటే మనం అంటుంటాం, ఎంత ధైర్యం నీకు, ఆమెకి ఎంత ధైర్యం అలా చేయడానికి, ఈయనకి ఎంత ధైర్యం ఇలా అనటానికి, ఇలాంటి మాటల్ని మనం చెప్పడానికి ఈ డేర్ని యూస్ చేస్తాం. ఇది మోడల్ ఆక్సిలరీ అండ్ ప్రిన్సిపల్ రెండింటిగా యూస్ చేస్తుంది. ఓకే, ముఖ్యంగా మోడల్ ఆక్సిలరీగా ఉన్నప్పుడు దీని మీనింగ్ ఎలా ఉంటుందంటే లైక్ బీ బ్రేవ్ ఇనఫ్ టు డూ సంథింగ్, ఆర్ యూ కెన్ సే హ్యావ్ కరేజ్ టు డూ సంథింగ్. ఏదైనా చేయడానికి ధైర్యం కలిగి ఉండటం, ధైర్యం అనే ఉద్దేశంతో దీన్ని మనం యూస్ చేస్తాం. ఓకే, దీన్ని మోడల్ ఆక్సిలరీగా యూస్ చేసేటప్పుడు యూజువల్గా మోడల్ ఆక్సిలరీస్కి ఇంగ్ ఫామ్ ఉండదు, టు ఫామ్ ఉండదు, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. అలాగే ప్రిన్సిపల్ వర్బ్గా యూస్ చేసేటప్పుడు దానికి ఇంగ్ ఫామ్ ఉంటుంది అండ్ ఎస్ ఫామ్ ఉంటుంది. క్వశ్చన్స్ అడిగేటప్పుడు డూ డజులతో అడుగుతాం. ఓకే, ఇలాంటిదే ఎక్కడో నేర్చుకున్నట్టుంది కదా ఇంతకుముందు, నీడ్ని కూడా మనం ఇలాగే నేర్చుకున్నాం. నా డేర్ని నేర్చుకుందాం. ఓకే, డేర్ మోడల్ ఆక్సిలరీగా యూస్ చేసేటప్పుడు యాజ్ యూజువల్లీ ఇంగ్ ఫామ్ ఉండదు, టూ ఫామ్ యూస్ చేయం. ప్రిన్సిపల్గా వచ్చేటప్పుడు ఎస్ ఫామ్ వాడతాం, అవసరమైతే ఇంగ్ ఫామ్ వాడతాం, లేకుంటే డూ డస్లను కూడా యూస్ చేస్తాం. ఓకే, అంటే వీటన్నిటిని ఎలా యూస్ చేయాలి, వీటికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి అనేది ఈ లెసన్లో మనం చూద్దాం. ఫస్ట్ మోడల్ ఆక్సిలరీగా డేర్ని యూస్ చేయటం. ఓకే, సో మోడల్ ఆక్సిలరీగా యూస్ చేస్తున్నప్పుడు యూజువల్గా మనం నెగిటివ్ అంటే డేర్ అండ్ డేర్ నాట్ లో నెగిటివ్ ఫామ్గా యూస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం క్వశ్చన్స్లో యూస్ చేస్తాం. యూజువల్గా పాజిటివ్ సెంటెన్సెస్ కన్నా నెగిటివ్ అండ్ క్వశ్చన్ ఫామ్లోనే యూస్ చేస్తాం. ఎలా యూస్ చేస్తాం? హీ డేర్ నాట్ అంటే ధైర్యం లేదు అని చెప్పడానికి నెగిటివ్ సెంటెన్సెస్ కదా. ఐ డేర్ నాట్ టాక్ టు ద ప్రిన్సిపల్. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా యూస్ చేస్తున్నది గమనించండి. ఐ డేర్ నాట్ నెగిటివ్లో యూస్ చేస్తామని చెప్పుకున్నాం కాబట్టి ఐ డేర్ నాట్ టాక్ టు ద ప్రిన్సిపల్. ఇక్కడ డేర్ నాట్ తర్వాత టాక్ ముందు మనం టు యూస్ చేయలేదు. ఐ డేర్ నాట్ టాక్. ఓకే, అండ్ హీ డేర్ నాట్ సే, హీ డేర్ నాట్ టాక్, ఐ డేర్ నాట్ టాక్, హీ డేర్ నాట్ ప్రామిస్, హీ డేర్ నాట్ అపోజ్. చూడండి, డేర్ నాట్ అపోజ్, డేర్ నాట్ టాక్, డేర్ నాట్ సే. అంతేగాని డేర్ నాట్ టు సే, డేర్ నాట్ టు అపోజ్ అని యూస్ చేయట్లేదు మనం. ఓకే, అంటే ఐ డేర్ నాట్ టాక్, ఐ డేర్ నాట్ టు టాక్ అని అనట్లేదు. అంటే ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు, ఎందుకంటే అతను బ్యాడ్ మూడ్లో ఉన్నాడు. ఐ డేర్ నాట్ టాక్. ఓకే, షీ డేర్ నాట్ కంప్లైన్ అగెన్స్ట్ యూ బికాజ్ షీఈస్ ఎ గర్ల్ అండ్ షీఈస్ టిమిడ్. ఓకే, షీ డేర్ నాట్ కంప్లైన్ అగెన్స్ట్ యూ. నీకు అగెనిస్ట్గా కంప్లైంట్ చేసేంత ధైర్యం ఆమెకు లేదు, నీకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేసే ధైర్యం ఆమెకు లేదు. ఐ డేర్ నాట్ టాక్ టు హిమ్, ఐ డేర్ నాట్ ఈట్ దిస్ డిష్, ఈ డిష్ని తినే ధైర్యం నాకు లేదు. She dare not complain against you. After all, she's a girl and she doesn't want any headaches. That's why she dare not complain against you. Of course, you are wrong, but she dare not. నువ్వు రాంగే, కానీ ఆమెకు కంప్లైంట్ చేసే ధైర్యం లేదు. షీ డేర్ నాట్. ఓకే, హీ డేర్ నాట్ అపోజ్ హిమ్. హీస్ అ లీడర్. ఓకే, హిస్ లీడర్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. హిస్ రైట్ హ్యాండ్, బట్ though he is his right hand, he dare not oppose him, whether it is good or bad. He dare not oppose him. అతనికి అపోజ్ చేసేటటువంటి ధైర్యం లేదు. ఎవరికో ఈయనకు హీ డేర్ నాట్ అపోజ్ హిమ్. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. డేర్ని యూస్ చేసిన తర్వాత డేర్ నాట్ తర్వాత డైరెక్ట్గా వెర్బ్ని యూస్ చేస్తాం. డేర్ నాట్ అపోజ్, డేర్ నాట్ ఈట్, డేర్ నాట్ సే, డేర్ నాట్ కంప్లైన్. ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని డైరెక్ట్గా అక్కడ మనం యూస్ చేస్తున్నాం. దేనికి? డేర్ నాట్ అని చెప్పడానికి. ఎప్పుడు మోడల్ ఆక్సిలరీ వర్బ్గా యూస్ చేస్తున్నప్పుడు ఇలా నెగటివ్స్ని చెప్తాం. ఇంటరోగేషన్స్ ఎలా చెప్తాం అంటే డేర్తోనే డైరెక్ట్గా మనం క్వశ్చన్స్ అడుగుతాం. అంటే డేర్ అనే మొదలు పెడతాం. నీడ్లో మనం నేర్చుకున్నది సేమ్ రూల్స్ ఇక్కడ కూడా. డేర్ యూ టాక్ టు ద బాస్, డేర్ యూ టాక్ టు ద బాస్, డేర్ యూ టాక్, డేర్ యూ సబ్జెక్ట్ వచ్చింది, డేర్ యూ క్వశ్చన్ కాబట్టి ఇంట్రోగేషన్లో డేర్ యూ టాక్ టు ద బాస్ అంటే డేర్ యూ టాక్ టు ద చైర్మన్,
డేర్ యూ టాక్ టు ద లీడర్, అతనితో నీకు మాట్లాడే ధైర్యం ఉందా? యూఆర్ టాకింగ్ టూ మచ్, బట్ డేర్ యూ టాక్ టు ద చైర్మన్, ఆ చైర్మన్తో మాట్లాడే ధైర్యం నీకుందా? డేర్ షీ కంప్లైంట్ అగేన్స్ట్ యూ, డేర్ షీ కంప్లైంట్ అగేన్స్ట్ యూ, ఆమెకు నీకు అగేన్స్ట్గా కంప్లైంట్ చేసే ధైర్యం ఉందా? ఆమె నీకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేయదా? ఆ ధైర్యం ఉందా ఆమెకు? డేర్ షీ కంప్లైంట్ అగేన్స్ట్ యూ, డేర్ హీ అపోజ్ హిమ్, డేర్ హీ అపోజ్ హిమ్, అతన్ని అపోజ్ చేసేటటువంటి ధైర్యం ఉందా? డేర్ హీ అపోజ్ హిమ్. ఇలా మనం ఇంటరోగేషన్స్ని చేస్తూ ఉంటాం. అంటే డేర్ తర్వాత సబ్జెక్ట్ని పెడతాం. డేర్ హీ అపోజ్, డేర్ షీ కంప్లైన్, లైక్ దట్. డేర్ హీ నాట్ సే లైక్ దిస్, డేర్ హీ నాట్ సే లైక్ దిస్, అతనికి ఇలా చెప్పే ధైర్యం లేదా? డేర్ హీ నాట్ అంటే నెగిటివ్ క్వశ్చన్. డేర్ హీ అపోజ్ హిమ్, అతనికి అపోజ్ చేసే ధైర్యం ఉందా? ఒకవేళ నెగిటివ్ క్వశ్చన్ అడగాల్సి వస్తే డేర్ హీ నాట్ అపోజ్ హిమ్, అతనికి అపోజ్ చేయలేదా? ఆ ధైర్యం లేదా? డేర్ హీ నాట్ సే లైక్ దిస్, డేర్ హీ నాట్ సే లైక్ దిస్, ఇలా చెప్పలేడా? ఇలా మనం డేర్ యూజువల్గా డేర్ నాట్ ఆర్ డేర్ సబ్జెక్ట్తో క్వశ్చన్స్ అడుగుతాం. వీ షుడ్ ఆల్వేస్ అంటే వాట్ ఆల్ టు బి రిమెంబర్ ఈజ్ నాట్ టూని యూజ్ చెయ్యం. డేర్ హీ అపోజ్, డేర్ షీ ఈట్, ఐ డేర్ నాట్ డూ, ఇలా వాడతాం. అర్థమవుతుందా? ఇది మనం నెగటివ్స్ అండ్ మోడల్ ఆక్సిలరీగా ముఖ్యంగా నెగటివ్స్ అండ్ ఇంటరోగేషన్ క్వశ్చన్స్లోనే ఎక్కువగా యూస్ చేస్తాం. ఓకే, అండ్ హౌతో కూడా ఇందాక మనం ఫస్ట్ అనుకున్నాం ఎంత ధైర్యం నీకు అని అంటాం కదా, హౌతో కూడా యూజువల్గా మనం ఈ క్వశ్చన్స్ని డేర్తో సెంటెన్సెస్ని చెప్తాం. యూజువల్గా హౌతో చెప్పేటప్పుడు అంటే హౌ డేర్ ఇలా అంటుంటాం కదా మనం. ఓకే, అలా చెప్పినప్పుడు మనకేంటంటే ఇట్ మే కన్వే సర్ప్రైజ్, యాంగర్ ఆర్ షాక్. అంటే ఒక సర్ప్రైజ్ని, ఒక హౌ డేర్ని యూజ్ చేసేటప్పుడు ఒక సర్ప్రైజ్ని కానీ, ఒక యాంగర్ని కానీ, ఒక షాక్ని కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి యూజువల్గా మనం ఈ డేర్ని యూజ్ చేస్తాం. ఓకే, లెట్ us see a couple of examples. హౌ డేర్ యు స్పీక్ లైక్ దిస్, ఇలా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం? మనం ఎవరికో చెప్తున్నాం హౌ డేర్ యు స్పీక్ లైక్ దిస్, హౌ డేర్ యూ స్పీక్. హౌ డేర్ తర్వాత మనం సబ్జెక్ట్ని చేర్చి మళ్ళీ ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్నే యూజ్ చేస్తున్నాం. హౌ డేర్, ఇక్కడ కూడా టు యూజ్ చేయట్లేదు. హౌ డేర్ యూ స్పీక్ లైక్ దిస్ అంటే ఇట్ మే బి యాంగర్, ఇట్ మే బి సర్ప్రైజ్. నీకు ఇది యాంగర్ అయినా అవ్వచ్చు, సర్ప్రైజ్ అయినా అవ్వచ్చు, లేకపోతే షాక్ అయిపోయాం. హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్. హౌ డేర్ యువర్ వైఫ్ లీవ్ వితౌట్ యువర్ పర్మిషన్. హౌ డే యువర్ వైఫ్ లీవ్ వితౌట్ యువర్ పర్మిషన్. ఆవిడ నీ పర్మిషన్ లేకుండా వెళ్ళిపోవటానికి ఆమెకి ఎంత ధైర్యం? హౌ డే హి సే నో, హౌ డేర్ హి సే నో. నో అని చెప్పడానికి ఆయనకి ఎంత ధైర్యం? హౌ డేర్ హి సే నో. చూడండి, హి సేస్ అని కూడా మనం ఇక్కడ అనట్లేదు. హౌ డేర్ హి సే నో. హౌ డేర్ యూ కంప్లైంట్ అగేన్స్ట్ మీ, హౌ డేర్ యూ కంప్లైంట్ అగేన్స్ట్ మీ, ఐ విల్ సీ యువర్ ఎండ్. మనం ఎవరికో చెప్తున్నాం అన్నమాట. హౌ డేర్ యూ కంప్లైంట్ అగేన్స్ట్ మీ, నాకు ఎగ్నెస్ట్గా కంప్లైంట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం? హౌ డేర్ యూ కంప్లైన్ అగేన్స్ట్ మీ, ఐ విల్ సీ యువర్ ఎండ్. అర్థమవుతుందా? ఇలా మనం ఈ డేర్ని యూస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం డేర్ని మనం మెయిన్ వర్బ్గా కూడా యూస్ చేయొచ్చు. మెయిన్ వర్బ్ అంటే ఎస్ ఫామ్, ఈట్, ఈట్స్, ఈటింగ్, ఇలా మనం చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్ వర్బ్గా యూస్ చేసేటప్పుడు క్వశ్చన్స్ మనం ఏ టెన్స్నైనా యూస్ చేసి అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డూ డజల్తో క్వశ్చన్ అడగవచ్చు, డిడ్తో క్వశ్చన్ అడగవచ్చు, ఎలా అయినా అడగవచ్చు. అంటే డేర్ యూస్ చేస్తున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే సపోజ్ టు కానీ ఇంకోటి కానీ వచ్చేసింది అనుకోండి, వస్తే ఆటోమేటిక్గా అది మోడల్ ఆక్సిలరీగా కాకుండా మనం మెయిన్ వెర్బ్గా యూస్ చేస్తున్నట్లు. కాబట్టి ఇది ఒక రకంగా ఇబ్బంది, మరో రకంగా కరెక్ట్గా యూస్ చేస్తున్నాం లేదా అనేది ఇబ్బంది. అయితే ఒకవేళ మన నోటి నుంచి ఒకటి ఏదైనా వచ్చేసినా మనం దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రిన్సిపల్ వర్బ్గా యూస్ చేస్తున్నప్పుడు అన్నీ యూజువల్గా ఎలా ఉంటాయి రెగ్యులర్ వర్బ్స్ అన్నీ? ఓకే, షీ ఈట్స్ టు సంథింగ్, ఓకే, షీ లైక్స్ టు గో దేర్, ఇలా ఎలా యూస్ చేస్తామో అన్ని వెర్బ్ లాగానే యూస్ చేస్తాం. లెట్ us వాచ్ సమ్ ఎగ్జాంపుల్స్. హీ డేర్స్ టు అపోజ్ యూ. హీ డేర్స్, చూడండి ఇక్కడ డేర్ తర్వాత మనం ఎస్ ఫామ్ యూస్ చేస్తాం. హీ డేర్స్ అంటే హీ గోస్ లాగా, హీ ఈట్స్ లాగానే ఇది కూడా. హీ డేర్స్ టు అపోజ్ యూ. హీ డేర్స్ తర్వాత మళ్ళీ టూని కూడా యూస్ చేసాం. హీ డేర్స్ టు అపోజ్ యూ.
ఇక్కడ పాజిటివ్ ఫామ్లో మనం యూజ్ చేసాం. ఓకే, హౌ డేర్, హీ డేర్ నాట్ అపోజ్ యూ అని అన్నాం. హీ డేర్ నాట్ అపోజ్ యూ, హీ డేర్స్ టు అపోజ్ యూ. అర్థమవుతుందా? నెగిటివ్లో కూడా దీన్ని చెప్పొచ్చు. హీ డజంట్ డేర్ టు అపోజ్ యూ, హీ డజంట్ డేర్ టు అపోజ్ యూ, ఆర్ హీ డేర్ నాట్ అపోజ్ యూ, హీ డేర్స్ టు అపోజ్ యూ. అర్థమవుతుందా మీకు? హీ డజంట్ డేర్, ఇది మనం మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తాం. హీ డజంట్ డేర్ టు అపోజ్ యూ, హీ డజంట్ డేర్ టు అపోజ్ యూ, హీ డేర్ నాట్ అపోజ్ యూ. డేర్ నాట్ యూజ్ చేస్తున్నప్పుడు డజంట్ డేర్ అనేటప్పుడు టు యూజ్ చేసాం. డేర్ నాట్ని యూజ్ చేస్తున్నప్పుడు టు యూజ్ చేయలేదు. హీ డేర్ నాట్ అపోజ్ యూ, హీ డజంట్ డేర్ టు అపోజ్ యూ. ఇక్కడ మనం పాజిటివ్గా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? హీ డేర్స్ టు అపోజ్ యూ, అతను నీకు అపోజ్ చేసేటటువంటి ధైర్యం చేస్తాడు. హీ డజంట్ డేర్ టు అపోజ్ యూ, నీకు అలా ధైర్యం చేయదు. ఈ డజంట్ డేర్ టు అపోజ్ యూ అన్నా, హీ డేర్ నాట్ అపోజ్ యూ అన్నా ఒకటే. డజంట్ డేర్ టు అపోజ్ యూ ఆర్ డేర్ నాట్ అపోజ్ యూ. డజంట్ డేర్ అనేటప్పుడు డేర్ ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వర్బ్గా యూజ్ చేస్తే హీ డేర్ నాట్ అపోజ్ యూ అని చెప్పేటప్పుడు డేర్ని మనం మోడల్ ఆక్సిలరీ, సెమీ మోడల్ ఆక్సిలరీగా మనం యూజ్ చేస్తాం. ఓకే, అతనికి ధైర్యం చెయ్యడు లేదా చేస్తాడు. డస్ హీ డేర్ టు అపోజ్ యూ, మామూలుగానే మనం అన్ని వర్బ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం ఇదే. డస్ హీ డేర్ టు అపోజ్ యూ, అతను నీకు అపోజ్ చేసే ధైర్యం చేస్తాడా? వీ డు నాట్ డేర్ టు స్పీక్ about this issue against him. We do not dare to speak. We do not dare to speak against him. అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మాకు లేదు. We do not dare to speak. డేర్ నాట్ని యూజ్ చేసాం అనుకోండి, అంటే మోడల్ ఆక్సిలరీగా యూజ్ చేస్తే ఎలా యూజ్ చేస్తున్నాం? We dare not speak. We do not dare to speak against him. We dare not speak against him. ఇది ఈ రెండింటికి తేడా. అంటే ఒకవేళ మోడల్ ఆక్సిలరీగా యూజ్ చేస్తే ఒకలా ఉంటుంది, మనం ప్రిన్సిపల్ వెబ్గా యూజ్ చేసినప్పుడు, అది మెయిన్ వెబ్గా యూజ్ చేసినప్పుడు మరోలా ఉంటుంది. అంటే వీ డు నాట్ డేర్ టు స్పీక్ అగేన్స్ట్ హిమ్ అన్నా, వీ డేర్ నాట్ స్పీక్ అగేన్స్ట్ హిమ్ అన్నా ఒకటి. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్పీక్ ముందు టు వచ్చింది మెయిన్ వెబ్గా యూజ్ చేస్తున్నప్పుడు, కానీ డేర్ నాట్ అని మోడల్ ఆక్సిలరీ వర్బ్గా యూజ్ చేస్తున్నప్పుడు, కానీ డేర్ నాట్ అని మోడల్ ఆక్సిలరీ వర్బ్గా యూజ్ చేస్తున్నప్పుడు టు స్పీక్ అని రాలేదు, డేర్ నాట్ స్పీక్ అని మాత్రమే వచ్చింది. ఓకే, నేను అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చెయ్యము. డు యూ డేర్ టు టాక్, డు యూ డేర్ టు టాక్ అగేన్స్ట్ హిమ్, మోడల్ ఆక్సిలరీ క్వశ్చన్లో డు యూ డేర్ టు, ఇది రెగ్యులర్గా అందరికీ అలవాటు పడిన ఫార్మేట్ కాబట్టి ఈజీగా యూజ్ చేయొచ్చు. డు యూ డేర్ టు స్పీక్, డు యూ డేర్ టు స్పీక్ అగేన్స్ట్ హిమ్, అతనికి ఎగనిస్ట్గా మాట్లాడే ధైర్యం ఉందా? దీన్నే మోడల్తో అడిగితే డేర్ యూ స్పీక్ అగేన్స్ట్ హిమ్, దట్స్ ఆల్. డేర్ యూ స్పీక్ అగేన్స్ట్ హిమ్ అన్నా, డు యూ డేర్ టు స్పీక్ అగేన్స్ట్ హిమ్ అన్నా ఒకటే. అక్కడ మెయిన్ వర్బ్ అయింది, ఇక్కడ మనకి మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయింది. అంటే వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఈ రెండింటికి అంటే మోడల్ ఆక్సిలరీకి మెయిన్ వర్బ్కి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. అండ్ డేర్ యూసేజ్ని నేర్చుకున్నాం. ఓకే, కొన్ని ఎక్సర్సైజెస్ని చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.